గురుభ్యో నమః. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. భక్తాదులందరికీ నమస్కారం తెలుపుతూ నేను ఈరోజు వచ్చే వీడియో ఏంటంటే కబీర్ దాస్ గురించి ఒక సంసార మాయలో ఉన్నటువంటి వాళ్ళు బాగా డబ్బు సంపాదించి భార్య పిల్లలే సర్వస్వం అని, భార్య పిల్లలే నా ప్రాణానికి ప్రాణమని, ప్రాణము కూడా నన్ను పానంగా పెడతారని అనుకొని చాలామంది ఈ ప్రపంచంలో ఎన్నెన్నో కష్టాలు చేసి ఎన్ని ప్రాబ్లమ్స్ పడ్డా కానీ ఆస్తులు సంపాదించి నా భార్య పిల్లలే సమస్తం వీళ్ళకన్నా మించింది లేదనే భావంతో ఉంటారు కదా. అలాంటి వాళ్ళ గురించి ఒక కబీర్ దాస్ ఒక చక్కటి ఒక సన్నివేశం, ఇది రియల్ జరిగినటువంటిది కాశీలో. ఇది మన కబీర్ దాస్ గురించి ఒక ఘట్టం మనము ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. కాశీ నగరంలో ఒక సేటు గొప్ప ధనికుడు ఉండేవాడు అన్నట్టు. ఇప్పుడు మార్వాడిస్ వీళ్ళంతా ఒక డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా. ఆడ కాశీలో ఒక ధనికుడు ఒక సేటు ఉండేవాడు అన్నట్టు. ఈ కబీర్ దాసు కొంతమంది భక్తాదులకు బోధిస్తూ ఉన్నాడు అన్నట్టు. కబీర్ దాస్ అప్పటికే కొంత మంచి గొప్ప పేరుంది, శిష్యవర్గం వచ్చింది. ఎంత పేరున్నా కానీ కొంతమంది ధనికులు సేట్లు ఏంటంటే వాళ్ళ బ్రెయిన్లు అంతా కూడా ఆ డబ్బు కన్నా మించింది లేదు అనే భావం ఉంటుంది అన్నట్టు. అప్పుడు ఈ బోధిస్తుంటే కబీర్ దాస్ దగ్గరికి ఆ సేటు వచ్చేసి, మీరు సన్యాసులు అంటారు, సర్వసంగ పరిత్యాగులు అంటారు, మీరు సోమరులై పని పాట శాతగాక ఇదొక వేషం వేసుకొని మీరు కాలాన్ని గడుపుకుంటూ 4 ముచ్చట్లు చెప్తూ జీవితాన్ని గడుపుకుంటూ ఉంటారు మీరు అని కబీర్ దాస్ని ఆ సేటు అనటం జరుగుతుంది. అంటే డబ్బున్న ఒక అహంభావనతోటి ఆయనే అలా చెప్పటం జరుగుతుంది అన్నట్టు. కబీర్ దాస్ నగి, సరే మరి డబ్బు నువ్వు ఎంతో కష్టపడి డబ్బులు సంపాదించావు, ఎంతెంతో మందికి కూడా కొన్ని అధర్మంగా కూడా సంపాదించావు, భార్య పిల్లల గురించి సంపాదించావు కదా. మరి డబ్బు అంతా మరి డబ్బు నీకు దేని గురించి సంపాదించావు ఇది అంటే, ఆ సేట్ అంటాడు, నా భార్య పిల్లలు సమస్తము భార్య కన్నా మించింది, నా పిల్లలు భార్య అనే సమస్తం ఉంది, నాకు ప్రాణానికి ప్రాణం ఇచ్చే ప్రేమ చేస్తారు, నాకు ప్రేమ చేస్తారా నీకు అంటే ప్రాణానికి కూడా ప్రాణం పెట్టేంత ప్రేమ కూడా చేస్తారు, ప్రాణం కూడా పణంగా పెడతారు. ప్రేమ అంత గొప్ప ప్రేమ మా భార్య మా పిల్లలది, చాలా గొప్ప. వాళ్ళ గురించి ఇది అంత డబ్బు సంపాదించాను, అన్యోన్యమైనటువంటి జీవితాన్ని నేను అనుభవిస్తున్నాను, ఇంతకన్నా మించిన ప్రేమ ఏముంది ఈ ప్రపంచంలో అని ఆ సేటు కబీర్ దాస్కు చెప్పడం జరుగుతుంది. కబీర్ దాస్కు ఈయన గొప్ప మాయలో ఉన్నాడు, ఈయన కనువిప్పు కలిగించాలని, సరే సేటు నువ్వు ఏదైతే చెప్పినావో అది నిజంగా నమ్ముకొని మీరు చెప్తున్నారు కదా, ఇప్పుడు మనం పరీక్ష చేద్దాం. వాళ్ళు నిన్ను ఏ విధంగా ఎంత ప్రేమ చేస్తున్నారు, డబ్బు పైన చేస్తున్నారా లేకపోతే నీ పైన చేస్తున్నారా, ప్రాణం ఇచ్చేంత ప్రేమ కూడా ఉన్నదా లేదా మనం చెక్ చేద్దాము. మరి నువ్వు ఒక డ్రామాలాగా నేను చెప్పినట్టు చేస్తే నీకు నిజమైన ప్రేమనా కాదా అని తెలుస్తుందంటే, సరే ఆ సేట్ కూడా ఒప్పుకుంటాడు, సరే నేను నిజమైన ప్రేమ 100% అయితే నేను నమ్ముతున్నాను, కానీ మీరు చెప్తున్నారు కాబట్టి మీకు కూడా తెలియాలి, మీరు సన్యాసులు వేసుకొని ఇదంతా ఇలా కాలాన్ని వెళ్ళబుస్తున్నారు కదా, వాస్తవమైనటువంటి ప్రేమనేమాది, సరే మీరు పెట్టండి, ఇది కామయాబ్ అవుతుందని ఆయన సేటు చెప్పడం జరుగుతుంది. అప్పుడు కబీర్ దాసు ఆ సేటుకు చెప్తాడు, నువ్వేం లేదు, బీమార్ వచ్చినట్టు అంటే నువ్వు శరీరం అస్తవస్త అయినట్టు, ఇంకా నువ్వు మరణాశయానికి వెళ్ళినట్టు నువ్వు డ్రామా చేయి, నువ్వు పండుకో, నేను వెనుక నుండి నేను కథ అంతా నడుపుతాను, అప్పుడు నీకు నిజమైన ప్రేమనా లేకపోతే స్వార్థపూరితమైన ప్రేమనా నీకు తెలుస్తుంది అంటే, సరే చూద్దాము, నువ్వే ఓడిపోతావు ఎలాగని అని ఆ సేటు చెప్పడం జరుగుతుంది. సరే నేను చెప్పినట్టయితే చెయ్యి అని ఇద్దరు వెళ్తారన్నట్టు. వెళ్ళిన తర్వాత ఇంకా ఆయన ఇది డ్రామానే కదా, నాటకం కదా, ఆయనే శరీరం ప్రాబ్లమ్స్ వచ్చినట్టు అస్తవస్త అయినట్టు భోజనం చేయటం లేదు, ఇవి డ్రామానే కదా, చూద్దాం ఎలాంటి ప్రేమ అని.
ఇక భోజనం సరిగ్గా చేయటం లేదు, కొంచెం కొంచెం ముసుకుంటుండు, క్షీణించిపోతుంది, అనారోగ్యం ఏర్పడ్డది. వైద్యులు వచ్చారు, బంధువులు వచ్చారు, అంత సమస్తం వచ్చి గుమిగూడుతూ ఉన్నారు. రోజు రోజుకి శరీరం క్షీణిస్తూ ఉంది, అన్నపానీయాలు తీసుకోవటం లేదు. చూద్దాం ఎలాంటి నిజమైన ప్రేమ కాదా తెలియాలి కదా సేటుకు కూడా. అలా అయిన తర్వాత ఇంకా మంచం పట్టాడు. ఇంకా చివరి దశలో ఉన్న ఒక పొజిషన్కి వస్తే బంధువులంతా గుమిగూడారు. ఇక బంధువులు, వైద్యులు అందరూ చేస్తూ ఉన్నారు, కానీ ఆరోగ్యవంతం అవుతలేదు. శారీరక ప్రాబ్లం ఉంటే ఆరోగ్యంగా అయ్యేది. ఇది దట్ ఈస్ డ్రామా కాబట్టి ఇది ఆరోగ్యంగా ఆయన తినటం లేదు. అలా ఇంకా కింద మీద అయినట్టు నటిస్తూ ఉన్నాడు. తర్వాత ఇంకా ఈ చివరి రోజులు ఉన్నాయి, ఇంకా ఈయన బతకడు అని డాక్టర్లు కూడా నిర్ణయింపజేశారు. డాక్టర్లకు కూడా అర్థం కాలేదు అసలుకి రోగము ఏం జబ్బు కూడా తెలియలేదు ఆ రోజుల్లో. ఇప్పుడు ఉన్నట్టు అన్ని టెస్టులు గిట్ట స్కానింగ్లు ఏమీ లేవు ఆ రోజుల్లో. 680 సంవత్సరాల కింద ఏమున్నాయి, నాటు వైద్యమే ఉండేది అన్నట్టు. తర్వాత అప్పుడు కబీర్దాస్ కూడా ఇంటర్ అయ్యాడు. ఆయన మౌనంగానే ఉన్నాడు కబీర్దాసు. బంధువులు వీళ్ళంతా కొడుకులు, 3 కొడుకులు అతనికి ఆ సేట్కి. అప్పుడు ఎట్లయినా ఈయన చనిపోతాడనే భావంతో వాళ్ళ భార్య చెప్తుంది, నాదా మరి ఈ ఆస్తి అంతా నా పేరు మీద రాయి, ఎందుకంటే పిల్లలు మరి నాకు చూస్తారో లేదో, ఈ ఇన్నొద్దులను అన్నీ కూడా నాకు ఏ లోటు లేకుండా చూశావు, మరి నీ తదనంతరం పిల్లలు చూస్తారో లేదో ఈ నా పేరు మీద రాస్తే పిల్లలు కూడా నన్ను చక్కగా చూస్తారు, ఆస్తి ఉన్న ఒక భావంతో అని ఆ భార్య అనటం జరుగుతుంది. అంటే ఒకళ్ళు ఇంటర్ అయ్యారు అన్నాడు. మెల్లమెల్లగా మాయ ఎలా ప్రశ్న జరుగుతుంది. తర్వాత పెద్ద కొడుకు వచ్చాడు. 3 కొడుకులు కదా. పెద్ద కొడుకు వచ్చేసి, నాన్నగారు ఆస్తి నా పేరు మీద రాయి, నీ తదనంతరం నేనే ఈ కుటుంబాన్ని చూసే బాధ్యత నాదే ఉంటుంది, నేను చక్కగా చూస్తాను, ఎందుకంటే ఆస్తి ఉంటేనే నేను వీళ్ళకు తమ్ములకు కానీ అమ్మకు కానీ చూడటం నాకు వీలు పడుతుంది, నాకే ఈ ఆస్తి నా పేరు మీద రాయి నాన్నగారు అని పెద్ద కొడుకు చెప్పడం జరుగుతుంది. అప్పుడు చిన్న కొడుకు ఇంటర్ అయిపోయి, నేను చిన్నవాడిని, వాళ్ళ పేరు మీద రాస్తే నన్ను చూస్తారో చూడరో, నన్ను ఎలగొట్టే అవకాశాలు ఉన్నాయి, నాన్నగారు నా పేరు మీదనే రాయి, నేను ఇంకా నీకు తద్దినాన్ని కానీ ప్రతి సంవత్సరం కూడా నీ పేరు మీద ఎంతెంతో అన్నదానాలు చేస్తాను, నాన్నగారు నా పేరు మీద రాస్తేనే జర సేఫ్ ఉంటుంది అని చిన్న కొడుకు చెప్పడం జరుగుతుంది. మధ్య కొడుకు వచ్చేసి, నా భార్య పిల్లలు ఉన్నారు, నాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మరి వీళ్ళు సరిగ్గా చూడకుంటే నేను కూడా అనాథ అయిపోతాను, నా పేరు మీద రాస్తే బాగుంటుందని ఆ మధ్య కొడుకు చెప్పడం జరుగుతుంది. ఒకరికొకరు వాదలాడుకుంటారు. అక్కడ వాతావరణం ఏమైందంటే నా పేరు మీద రాయి, నా పేరు మీద రాయి అని అక్కడ ఇలాంటివి జరుగుతున్నాయి అన్నట్టు. అప్పుడు కబీర్దాస్ ఎంటర్ అయ్యాడు. బంధువులకు ఏం పడితే వాళ్ళంతా ఆలకిస్తూ ఉన్నారు. కబీర్దాస్ ఎంటర్ అయ్యి, మీరు ఎందుకు అలా చేస్తున్నారు, ఏమి లేదు, ఒక ఉపాయం ఉంది, ఎవరైతే అమితంగా అంటే ఎక్కువ ఈ సేటుని ప్రేమిస్తారో వాళ్ళు ఈ పాలు తాగితే ఆయనే జబ్బు నయమవుతుంది అని చెప్పడం జరిగింది. అనేవరకు అప్పుడు అందరు పోటీ పడ్డారు. నేను ఎక్కువ ప్రేమ చేసా, భార్య అన్నది నాకన్నా ప్రేమ, నేనే ఎక్కువ ప్రేమ చేస్తాను, మా భర్త అంటే మా భర్త ఇడిచి నేను ఉండలేను, నేనే తాగుతాను భర్త భార్య అనటం జరుగుతుంది. పెద్ద కొడుకు, అమ్మో పెద్ద కొడుకు నేనే మా తండ్రి గారిని ఎక్కువ ప్రేమించేవాడిని, నన్ను కూడా చాలా ప్రేమ చేసేవాడు, నేనే అమితంగా ప్రేమ ఉన్నా, నేనే పాలు తాగుతాను, ఆయనే పోటీ పడటం. చిన్నోడు, అమ్మో నాకు చాలా చక్కగా చూసేవాడు, నేను నాన్న విడిచి నేను ఉండలేను, నాన్నగారి కంటే నేను ఎక్కువ ప్రేమ, నేనే తాగుతాను, ఆయన పోటీ పడ్డాడు. మధ్యస్థుడు కూడా ఆయన కూడా అదేవిధంగా పోటీ పడుతున్నారు. అంటే మళ్ళీ గోల జరిగింది, నేను తాగుతాను. అప్పుడు కబీర్దాస్ మళ్ళీ ఎంటర్ అయ్యి వాడు నటన చేస్తూనే ఉన్నాడు. ఆ సేటు ఆయనే నటన చేస్తూనే ఉన్నాడు, అన్నీ ఆలకిస్తున్నాడు ఎవరేవండి. ఫస్ట్ వచ్చేసేసేమో ఆస్తులు రాయమన్నారు, తర్వాత వచ్చేసేసేమో నేను తాగుతా అన్నారు. ఇది రెండో కోటేషన్ అయిపోయింది. అప్పుడు కబీర్దాస్ మళ్ళీ ఎంటర్ అయ్యి, జాగ్రత్త వినండి, మీరు ప్రేమ చేస్తున్నారు కదా, పాలు తాగుతారు కదా, ఆ పాలు తాగితే ఎవరైతే అమితంగా ప్రేమ చేసి ఆ పాలు తాగుతారో వాళ్ళు చనిపోతారు, దానికి బదులుగా ఈ సేటులు వేస్తాడు.
అని లింక్ పెట్టాడు అన్నట్టు. అంటే ఎవరైతే పాలు తాగుతారో వాళ్ళు చనిపోవటం జరుగుతుంది. ఆ చనిపోయిన తర్వాత ఈ సేటు లేవటం జరుగుతుంది దానికి బదులుగా అనే వరకు అందరూ మళ్ళీ గాబరాపడి అందరు నేను తాగుతా అన్న వాళ్ళు అమ్మో నేను తాగాను. అప్పుడు ఆ భార్య మళ్ళీ ఎంటర్ అయిపోయి అమ్మో నువ్వు పోయిన తర్వాత నీ పిల్లలు నేను పోయిన తర్వాత నా పిల్లల్ని ఎవరు చూస్తారో అమ్మో నేను తాగాను ఆమె పక్క జరిగి ఆ పెద్ద కొడుకు అమ్మో నా బరువు బాధ్యతలన్నీ నేనే చూసుకోవాలి, నాకు పెద్ద పెద్ద పిల్లలు ఉన్నారు, నేను అంతా చూసుకోవాలి, నేను పోయిన తర్వాత ఇంకా నాకు ఎవరు చూసేది, నేను తాగాను. చిన్న కొడుకు అంటాడు నాకు ఇంకా లగమే కాలేదు, నాకు సంసారం ఒక సుఖమే తెలియదు, ఏం తెలియదు, నేను అమ్మో చనిపోతే నా బతికి ఎట్లా ఉంటుంది అని వాడు పక్క జరిగి మధ్యస్థుడు నాకు చిన్న పిల్లలు ఉన్నారు, అమ్మో నేను చనిపోతే నా భార్య కూడా చనిపోతే 2 హత్యలు జరిగినట్టు అవుతుంది, అమ్మో నేను కూడా ఈ పాలు తాగనని అందరూ పక్కకు తప్పుకుంటే అప్పుడు బంధువులు మీకే పట్టింది మాకేమి పట్టిందని వాళ్ళు అలా ఒకరికొకరు చూసుకుంటూ ఉన్నారు అన్నట్టు. అంటే ఫస్ట్ ఏమో ఆస్తుల గురించి కొట్లాడారు, తర్వాత వచ్చేసి నేను తాగుతా అంటే చనిపోరు అనే భావం తెలియనప్పుడు నేను తాగుతా అన్నారు. ప్రాణం పోతుంది అన్నప్పుడు మేము స్వార్థం ఎలా క్రియేట్ అవుతుంది చూడండి ఈ మాయలో. అప్పుడు ఇదంతా కూడా మళ్ళీ ఆలకించి అలా కొంతమంది పెద్దలు నిర్ణయించి కబీర్దాస్ అక్కడ ఉన్నాడు కదా, అప్పుడు కబీర్దాస్ దగ్గరికి వచ్చి స్వామి మీరు సర్వసంగ పరిత్యాగులు, మీరు ఉన్నా లేకున్నా ఒకటే, మరి ఆ కార్యం మీరే ఇప్పుడు వాళ్ళ కొడుకులా తాగనంటారు, భార్య తాగనంటుంది, బంధువులకు మాకేం పట్టి మేమే తాగుతుంది, మీరు సర్వసంగ పరిత్యాగులు కాబట్టి ఆ పాలు మీరే తాగి అతన్ని బతికిస్తే బాగుంటుంది కదా అని చెప్పడం జరిగింది. చూడు స్వార్థం ఎలా ఉంది అంటే ఒక మహాత్ముడు చనిపోయినా పర్వాలేదు కానీ వీళ్ళు మాత్రం చనిపోకూడదు. చూడు మాయ ప్రపంచం ఎలా ఉంటుంది, మాయ అంటే అలా ఉంటుంది. అప్పుడు కబీర్దాస్ నగి సరే అలాగే మీరు చెప్పినట్టే చేస్తాయని ఆ పాలు తాగటం జరిగింది. ఆ పాలు తాగిన తర్వాత ఇంకా లేవు సేటు నీ రోగం నయమైంది లేవంటే వాడు లేచిండు. అది డ్రామానే కదా, దట్ ఈస్ డ్రామా. లేవంగానే అప్పుడు ఆ సేటుకు సిగ్గుతో తల వంచుకున్నాడు. ఎందుకంటే అంతసేపటి వరకు నా భార్య నా పిల్లలు నా ప్రాణం ఇచ్చేంతటువంటి ప్రేమ చేస్తారు వీళ్ళు అనుకున్నాడు. వాళ్ళ గురించి ఎన్నెన్నో పాపాలు చేసి డబ్బు కూడా పెట్టినటువంటి సేటు సిగ్గుతో తల వంచుకున్నాడు. అంటే ఎవరి స్వార్థం వాళ్ళకు కనపడుతుంది, నా పైన అసలు ప్రేమ లేదు, డబ్బు పైన ప్రేమ తప్ప నా పైన మాత్రం చిల్లి గవంతా కూడా ప్రేమ లేకుంటుంది అని అప్పుడు కబీర్దాస్ కాళ్ళ మీద పడ్డాడు సేటు పశ్చాత్తాపతోటి. అప్పుడు లేపి కబీర్దాసు ఆయనకు చూసావా ఇలా ఉంటుంది, ఆంతరికంగా ఒకటి ఉంటుంది, బహిర్గతంగా ఒకటి ఉంటుంది, ఈ ప్రపంచం అంతా మాయాజాలంతో కూడుకొని ఉన్నది నాన్న, సరే గురుబోధ ఇస్తా అని అప్పుడు అతనికి గురుబోధ ఇవ్వటం జరిగింది. అతను చాలా పట్టుదలతోటి ఆ మార్గాన్ని నడుస్తూ కొన్ని రోజులకు జ్ఞానవంతుడు అయ్యాడు ఆ సేటు. మనం కూడా ఈ ప్రపంచం అంటే భార్య పిల్లల్ని వదిలేయటం అని చెప్పటం లేదు, భార్య పిల్లల మీద ఎంతవరకు ఉండాలి అంతవరకే ఉండి మనము ఎలా నడుచుకోవాలి, మన శాస్త్రాలు మన ధర్మాలు మన భగవద్గీత అన్నీ చక్కగా చెప్పి ఉన్నాయి. మనం గురుబోధ తీసుకొని చక్కగా మనము ఈ మాయలో ఉంటూ కూడా మాయ అంటకుండా, అంటే నదిలో పడవ ఉన్నది ప్రమాదం లేదు, పడవలో నీళ్ళు వస్తేనే ప్రమాదం, మనం సంసారం చేసే ప్రమాదం లేదు, సంసారం మన లోపల వస్తే ప్రమాదం. అందుకని సంసారంగా చూసుకుంటూ మన జీవిత లక్ష్యం అంతా కూడా జ్ఞానం వైపు పెట్టి మనము ఆ కబీర్దాస్ ఏ మార్గాన్ని నడిచిండో ఆ మార్గాన్ని నడిస్తే ఎంతో కొంత మనకు సద్గతి లభిస్తుంది. మనం మరణించిన తర్వాత మన వెంబడి వచ్చేది అదే, ఈ ఆస్తులు రావు, పాస్తులు రావు, భార్య రాదు, పిల్లలు రాదు, అంతా వచ్చేటప్పుడు ఒంటరిగానే వస్తాడు, పోయేటప్పుడు ఒంటరిగానే వెళ్తాడు. మధ్యలో ఇదంతా ఒక నాటకం, భార్య పిల్లలు డబ్బు హోదా నేను ఇంతవన్నీ ఇదంతా కూడా ఒక కళ లాంటిది, నాటకం ఇది. ఈ నాటకాన్ని నాటకంగా గ్రహించి ఇది నాటకం అనే భావంతో మనం చరిస్తూ సత్యంలో ఆచరిస్తూ మనము మునుముందుకు వెళ్తే బాగుంటుందని సందర్భంగా తెలుపుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై కబీర్దాస, జై గురుదత్త.